ఈ గ్రహణం యొక్క ప్రభావము ఈ రాశుల వారికి ఉంటుంది. భగవతారాధన, దేవాలయాలు, దర్శనాలు ఉండవు కాబట్టి ఈ యొక్క గ్రహణంలో పాటించవలసిన నియమాలు 11 గంటల లోపే ఓం నమః శివాయ, నమో నారాయణాయ, వెంకటేశాయ, పరమేశ్వరాయ. సమస్త భక్తజనావళికి కేతుగ్రహస్థ చంద్రగ్రహణము, మనకు కేతుగ్రహస్థ చంద్రగ్రహణం గురించి ఎన్నో విశేషాలు. మరి పాల్గొన మాసము, విశ్వావసునామ సంవత్సరము, మంగళవారం రోజున 3/3/2026 ఈ యొక్క చంద్రగ్రహణము, కేతుగ్రహస్థ చంద్రగ్రహణము, పుబ్బా నక్షత్రము, మకా నక్షత్రము, సింహరాశి వారికి ఈ యొక్క గ్రహణము, ఈ గ్రహణం యొక్క ప్రభావము ఈ రాశుల వారికి ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణము స్పర్శాకాలం 3:26 మధ్యాహ్నం నుండి 6:30 వరకు ఉంటుంది. 3 గంటల పాటు ఈ గ్రహణ సమయంలో సమస్త జనులు కూడా భగవతారాధన, దేవాలయాలు, దర్శనాలు ఉండవు కాబట్టి మరి ఇంట్లోనే కూర్చొని చంద్రగ్రహ జపము కానీ లేదా కేతుగ్రహ జపము లేదా ఓం నమః శివాయ, నమో నారాయణాయ మూలమంత్రం జపిస్తూ ఈ యొక్క గ్రహణ దోషాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ గ్రహణం అనేటువంటిది మనకు కేతుగ్రహస్థ చంద్రగ్రహణం కావున ఈ యొక్క కర్కాటక రాశి వారు, సింహరాశి వారు గ్రహణ అనంతరము మరుసటి రోజు బుధవారం రోజున జప దానాలు శక్తి కొలది, అది కూడా శక్తి లేని వారు రావి చెట్టు చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రహణంలో పాటించవలసిన నియమాలు: ఉదయము 11 గంటల లోపే మితహారం అంటే టిఫిన్ కానీ భోజనం కానీ ఉదయం 11 లోపే ముగించుకొని గ్రహణ అనంతరం 7 తర్వాత మరలా స్నానాలు ఆచరించి గృహశుద్ధి చేసుకొని భోజనాది ఇత్యాది కార్యక్రమాలు చేయటం శ్రేష్టము. ఆలయాలు ఉదయం 6 గంటలకు నిత్య దీపారాధన అర్చన జరుపుకొని తదుపరి మరుసటి రోజు ఉదయం 7 గంటల నుండి పునర్దర్శనాలు ఉంటాయి ఏ ఆలయంలోనైనా కూడా. ఈ గ్రహణ సమయంలో మరి అతీతమైనటువంటి శక్తులు మనకు భగవంతుడి ద్వారా పొందాలంటే గ్రహణ సమయంలో ఆ 3 గంటలు స్వామివారి ధ్యానము, ధ్యాస, స్నానం చేసి గ్రహణం పట్టగానే స్నానం చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం అంటాం. గ్రహణ స్నానం చేసి ఒక నిశ్చలంగా ఒక స్థలంలో కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ లేదా చంద్రుడి యొక్క మూలమంత్రం స్మరిస్తూ ఆ యొక్క గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇది అరుదుగా వచ్చేటువంటి గ్రహణం భారతదేశంలో సమీపిస్తుంది. మరి ఈ గ్రహణం రోజున అందరూ కూడా నియమాలు పాటించి ఎవరైతే పుబ్బా నక్షత్రం, మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, కర్కాటక రాశి, సింహరాశి వారు ఉంటే కనుక మీరందరూ కూడా తెల్లవారి పొద్దున్నే కేజింబావు బియ్యము, కేజింబావు ఉలవలు మరియు ఒక రాగి పాత్రలో నెయ్యి పోసి అందులో సర్పబింబము, చంద్రబింబాన్ని ఉంచి మీ యొక్క సమీపంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రహణ దోష నియమం సంకల్పం చెప్పించుకొని కేతుగ్రహస్థ చంద్రగ్రహణ దోష పీడా పరిహారార్థం అని చెప్పి చంచలమైనటువంటి జీవనంలో పరిపూర్ణ ఆరోగ్యాలు పొందడానికి ఈ గ్రహణం రోజున కనుక మనం ఆచరిస్తే 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. మరి ఏదో అపోహపడి యూట్యూబుల్లో చూసి సింహరాశి వారికి ఏమో జరుగుతుంది, మరి మఖా నక్షత్రం వారికి, కర్కాటకం వారికి ఏదో జరుగుతుందనేటువంటి అపోహలు పడొద్దు. ఇది అన్ని ప్రతిసారి వచ్చేటువంటిదే. వచ్చినటువంటి వాళ్ళు భయపడకుండా వచ్చి మీ యొక్క దానాలు, మీ నక్షత్రం పట్టినటువంటి దానాలు, జపాలు చేసుకోవడం వల్ల గ్రహణ దోషం నివృత్తి జరుగుతుంది. ఈ యొక్క గ్రహణం తర్వాత మరి అన్ని రాశుల వారికి కూడా మంచి యోగాలు సంప్రాప్తిస్తున్నాయి. గ్రహణానంతరము అమావాస్య తర్వాత పరాభవనామ సంవత్సర ఉగాది కూడా ఉంటుంది. ఆ ఉగాది ఫలితాలందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సమస్త జనులకు, ఇప్పుడు ఒక మీడియా అనేటువంటిది ఎలా ఉంటుంది, మీ ద్వారా 1000 మంది 1,00,000 మంది చూసి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఎటువంటి భయాందోళనలు చెందకుండా మీకు తెలిసినటువంటి సశాస్త్రీయమైనటువంటి బ్రాహ్మణ చెంత కూడా ఈ దానాన్ని ఇవ్వవచ్చును. ఎటువంటి భయాందోళన చెందవద్దు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ గ్లోబలైజేషన్లో ప్రతి వాళ్ళు భయపెడితే భక్తి మార్గం తగ్గుతుంది. అలా కాకుండా ఎటువంటి భయాలు లేకుండా ఈ యొక్క చంద్రగ్రహణ నియమాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందవలసిందిగా కోరుచున్నాం. మరి అలాగే వచ్చేటువంటి ఉగాది నామ సంవత్సరంలో కూడా 12 రాశుల వారికి ఎలా ఉంటుందో కూడా మీ ఛానల్ ద్వారా మనము ప్రచారం చేసుకుందామని, అందరికి కూడా పరిపూర్ణమైనటువంటి సూర్య చంద్రానుగ్రహం కలిగినట్టుగా చూద్దామని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఇటువంటి
ఆధ్యాత్మిక దైనందిక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నటువంటి మీ మీడియా వారు కూడా ఉన్నతమైన శిఖరాలు పొందాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మీకు ఉండాలని, సమస్త లోకము సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. హరి ఓం తత్సత్. జయ గురుదత్త.